వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవాలు. గిరిజన బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్ మరియు సిబ్బంది. తెలంగాణ సచివాలయం ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ. గణేష్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మన్మడి స్టెప్పులు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి. కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ కార్యక్రమాలు ప్రారంభం. రైలు ప్రారంభిస్తుండగా పట్టాల మీద పడిపోయిన ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుండి రాజ్విహార్ సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రధాని మోదీ తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం స్వచ్ఛ భారత్ అని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్య, మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, మేయర్ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కల్లూరు అర్బన్ 27వ వార్డు గుత్తి పెట్రోల్ బంక్ రామ్నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా 25 లక్షల విలువ గల WBM రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్, జిల్లా కార్యదర్శి కేతూరు మధు, విశ్వం చరణ్, బీజేపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలో పలు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. టేక్మల్ కేంద్రంలోని పలు కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాకేష్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తులసిరామ్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ విఠల్, మండల వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి రాంప్రసాద్, వెలుగు సమైక్య కార్యాలయం వద్ద వెలుగు సమైక్య మహిళా అధ్యక్షురాలు నరసమ్మ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సిఇఓ వేణుగోపాల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి అధికారులు నివాళులర్పించారు. గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ విజయ్ మాచల యమునా గంగ ఉచ్చల చలగితరంగ తవ శుభ నామే జాగే
तब शुभाशिष मांगे गाये तब जय गाथा जय जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत जय विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा जय तेलंगाना शुभ नामे जाए तब शुभ आशीष मागे गाये तब जय गाथा जन गण मन విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎంపీడీఓ త్రివిక్రమరావు, ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమిష్టిగా ముందడుగు వేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. अपरिशुभ्रता
ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు కూడా ప్రతిజ్ఞ నాయుడు అటుపక్క బ్యాన్ అటుపక్కి పోటీ. మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి కర్నూలు, కొడుమూరు, పాణ్యం నియోజకవర్గాలలో 2000కు పైగా వినాయక విగ్రహాలు 9 రోజులుగా పూజలు అందుకొని వినాయకులు నిమజ్జనం అయ్యారు. కేసీ కెనాల్లో నిమజ్జన కార్యక్రమం తిలకించేందుకు వేల మంది హాజరయ్యారు. మరియు నవరాత్రి పూజా కార్యక్రమాలు, ప్రత్యేకత ఉగ్రజ్ఞాతులు, కోలాటాలు, ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మంచిపోతున్న మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని ఆ దృశ్యాన్ని కెమెరాల్లో మంచిపోతున్న మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని రంపచోడవరం బాలికల గురుకుల కళాశాల నందు ఇంటర్ విద్యార్థులను వివిధ కారణాలుగా సాకుగా చూపి క్రమశిక్షణ పేరుతో గుంజీలను తెయించి వేధించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన అంబులెన్స్లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులపై ప్రిన్సిపల్స్ ప్రసూన మరియు ఫిజికల్ డైరెక్టర్ కృష్ణకుమారి ప్రతి చిన్న విషయానికి క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన పడవలసిన అవసరం లేదని, వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పుడు దాకా తెలియదా ఈ విషయం?
వినాయక చవితి సార్ మొన్న ఆ మేడకి ముందే టీచర్స్ డే ముందు రోజు పర్మిషన్ అడిగింది సార్. గేమ్స్ ఆడిస్తున్నారు సార్. పర్మిషన్ అడిగినప్పుడు సార్ ఒప్పుకున్నారు సార్ ఆ రోజు. ఇంకా వినాయక చవితి ముందు రోజు అసలు సార్ నేను కాలేజ్ సిపిఎల్ సార్. మొన్న సార్ మా ప్రిన్సిపల్ మేడం మమ్మల్ని చాలా వేధించింది సార్. చిన్న మిల్క్లోనే ఒక చిన్న మిస్టేక్ చేసినందుకే మొత్తం అందరినీ గుంజలు తీయించింది సార్. సీసీ కెమెరా ముందు ఒకళ్ళు నించుంటే ఎక్కడ నేను దొరికిపోతానా అని భయపడి అక్కడ స్టోరింగ్ తీసుకెళ్లి అందరినీ సార్ జూనియర్ సీనియర్స్ చూడకుండా గుంజలు తీయించింది సార్. 100 సార్. ఒకళ్ళు తీయకపోతే 200 తీస్తారా 100 తీస్తారని బెదిరించింది సార్. అలాగే క్లాస్లో మా సెకండ్ సీసీ ఫస్ట్ సీసీ సార్ 4 to 4:30 పడుకున్నాం సార్. గంటే సార్ పడుకున్నందుకు మమ్మల్ని అందరినీ కిందకి పిలిచి పడుకున్న వాళ్ళని ఒక లైన్ పడుకోలేని వాళ్ళని ఒక లైన్ నించోబెట్టి పడుకున్న వాళ్ళని 100 పడుకోలేని వాళ్ళకి 25 తీయించింది సార్. మా ఊళ్ళో అందరూ చాలా బాధపడ్డారు సార్. ఈవినింగ్ లోపు అందరూ సార్ స్టెప్స్ ఎక్కలేక చాలా ఇబ్బంది పడుతుంటే వేరే మా ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళందరినీ ఎత్తుకొని మేము తీసుకెళ్లి క్లాస్లో కూర్చోబెట్టాం సార్. మా హౌస్ మేడం ఈవినింగ్ వచ్చి ఏంటమ్మా ఏంటి పరిస్థితి అంటే చాలా దారుణంగా అయిపోయింది సార్. చాలా మందికి కరెంట్ షాక్ కొట్టిన అమ్మాయి కూడా ఉంది సార్. ఆ అమ్మాయికి ఈ సైడ్ పెయిన్ అని చెప్పింది సార్. చెప్పినా సరే ఆ అమ్మాయిని పడుకోబెట్టి మా హౌస్ మేడం దగ్గరుండి సార్ బాధపడ్డా సార్. అమ్మ మీరు చదవద్దు సైలెంట్ గా కూర్చోండి అనేసి అన్నారు సార్. ఇంకా ఆ మాటకి మేము సైలెంట్గా ఉన్నాం సార్. మా నర్స్ మేడంని ఫోన్ చేసి మా మేడం వచ్చిన టాబ్లెట్స్ కూడా ఇచ్చారు సార్. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మేము ఇంకా వెళ్ళిపోయాం సార్. నెక్స్ట్ డే సార్ అలాగే సార్ సైలెంట్గా ఉన్నాం. ఇందిరా సిఎస్ఆర్ఎంఓ రంపచోడవరం ఏరియా హాస్పిటల్. ఈరోజు ఈవినింగ్ ఆఫ్టర్ 2 ఒక 70 మంది స్టూడెంట్స్ పిల్లలు వచ్చారు. వాళ్ళు ఏపీఆర్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ రంపచోడవరం వాళ్ళు వచ్చారు. వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చారు. వాళ్ళకి 3 days నుంచి మజిల్ క్రాంప్స్ ఉన్నాయి, సిటప్స్ వేయించడం వల్ల వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేశారు. అందులో ఒక 10 మంది ఎక్కువ మందికి ఏమో ఇంజెక్షన్స్ చేశారు. అందులో ఇంకో 10 మందికి ఏమో సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి సెపరేట్గా పారాసిటమాల్ ఇంజెక్షన్ చేసి మిగతా వాళ్ళకి డైక్లోఫెనాక్ చేశారు. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. ఏ రకమైన కంప్లైంట్స్ ఏ రకమైన ఎమర్జెన్సీ కానీ భయపడిపోయే అర్జెన్సీ కానీ ఏమీ లేదు. తర్వాత అందరినీ కాసి అబ్జర్వేషన్ మోర్ దాన్ 1 hour అబ్జర్వేషన్లో ఉంచి ఇప్పుడు పంపించేస్తున్నాం. ఏదైనా అవసరమైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మేము వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన చిరంజీవి. 2 చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన చిరంజీవి. జాతీయ సమైక్య దినం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అటు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కేటీఆర్. Marathon,
ప్రారంభమైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభయాత్ర మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎన్టీఆర్ మార్గు క్రేన్ నంబర్ 4 దగ్గరికి చేరుకోనున్న ఖైరతాబాద్ మహాగణనాథుడు. స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం అయ్యకోనేరు గట్టు వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, క్రీడాకారులు, వివిధ ప్రజా సంఘాల వారు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సుమారు 25 ఎకరాల విస్తీర్ణం గల అయ్యకోనేరు చుట్టూ మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అయ్యకోనేరు పరిసరాలను పరిశుభ్రత చేసిన శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి మానవహారంగా ఏర్పడిన వారికి అభివాదం చేస్తూ అయ్యకోనేరు చుట్టూ పర్యటించారు. హైదరాబాద్ సెక్రటరీ ఎదుట మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్ భారతరత్న మనందరి మార్గదర్శి దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకురావడానికి మనం ఉపయోగిస్తున్న సాంకేతిక టెక్నాలజీ విప్లవానికి నాంది పలికి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసిన స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి మీద ప్రారంభించబడింది. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే, సెల్ ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వానాలు మర్చిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థిని విద్యార్థులకు, యువతీ యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి మన భారతరత్న, మనందరి మార్గదర్శి, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కళలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపా దాస్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ గారు, సలహాదారులు, అదేవిధంగా కార్పొరేటర్లు, హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి అమరవీరుల స్తూపానికి పూలగుచ్చాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావాన్ని మీదుగా వారికి చిన్న బహుమతులు మంత్రి గారు అందజేస్తున్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా శాఖ పోలీస్ శాఖ వారికి లీడ్ చేస్తున్నారు శిక్షణ గారు. వారు సబ్ ఇన్స్పెక్టర్ ఓకే हमारा अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. నిజాం పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.